ఇంట్లో అన్ని పుష్కలంగా ఉన్నాయి. దోచుకున్నోడికి దోచుకున్నంత. ఒరే దోచుకోండ్రా. ఒరేయ్ ముందే చెప్తున్నాను, ఈ ఇంట్లో దొరికే నగలన్నీ నావే, ఓన్లీ క్యాష్ మాత్రమే మీది, ఓకేనా? హే, అబ్బాయి ఇక్కడ ఏం లేదు. రండ్రా రండి. అబ్బబ్బా, ఇది వంట కదా, ఇంకేమన్నా వీళ్ళకి తినడం తప్ప కడుక్కోవడం తెలియదు అనుకుంటా. పోనీ నేను శుభ్రం చేయనా? ఓ పని చేయి, పైన బట్టలు కూడా ఉన్నాయి, ఉతికి ఆరేయి. అలాగే. కొడతానా? దొంగతనానికి వచ్చాం, అర్థమైందా? చెప్పరా. నువ్వేం చెప్పకు, మాట్లాడడానికి మాటలైతే రావు గానీ లౌడ్ స్పీకర్ మింగినట్టున్నావు. బయట ఎవడని ఇంటి ఇంకేమైనా ఉందా? పదండి పదండి పదండి, పదరా దరిద్రుడా. అబ్బా, ఎంతైనా ఉన్నోడు కొంప ఉన్నోడిదే. ఎలాంటి సోఫా ఒకటి మన రూమ్ లో పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. క్యారీ చేయడమే కొంచెం కష్టం అనుకుంటా. ఏం చేస్తున్నావు నాన్న? దోమలు కొడుతున్నావా? దోచుకోవడానికి వచ్చాం, దోమలు కొట్టడానికి రాలేదు. ఒరేయ్, మనకు కావాల్సినవి హాల్లో ఏం దొరకలే కానీ మనకు కావాల్సిన బీరు వాళ్ళు బెడ్రూమ్ లో ఉంటాయి. పదండి పదండి. ఒక్కసారి దీనిలాగా ఒక్క ఐడియా ఇచ్చావురా నువ్వు. కొడితేనా పద. బెబ్బెబ్బే అంటాడు ఒకటి. మెల్లగా రండి. మెల్లగా. మెల్లగా రండి. అది ఇందులో ఏమన్నట్టుంది. అబ్బో, బెడ్రూమ్ కాదది. కాదా? మరే గది? పూజ గది. అంటావేంట్రా? పూజ చేయడానికి వచ్చావా నువ్వు? రే, వాళ్ళకి దొరికేమంటే వాళ్ళు చేస్తారా మనకు పూజ? దరిద్రుడా, రండి మెల్లగా. అమ్మా, రే ఎంత తిరిగినా హాలులే కనపడుతున్నాయి ఏంట్రా? అడిగి సోఫా సెట్ లో పిచ్చాం. అదిగో అక్కడ రూమ్ ఉంది, రండి మెల్లగా. ఇదే బెడ్రూమ్ అంటావా? ఈ జఫ్ఫగా ఇక్కడ కట్టించుకున్నాడు అనమాట. మీరు ఇక్కడే ఉండండి, వెళ్ళి చూసొస్తా. నేను వెళ్తాను. బెబ్బే అంటే బెడ్రూమ్ అనుకున్నా, బాత్రూమా? నువ్వు అయిపోయావురా, నువ్వు అయిపోయావు రే. కొడితేనా? అది బెడ్రూమ్ కాదురా, బాత్రూమ్ రా. కంపు కొడుతుంది. బాత్రూమా? పద, నువ్వు పద. నువ్వు ఒకదాని పదవే.